బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గల పురాతన ఆలయం ఒక చరిత్ర కలిగినటువంటి ఒక పవర్ఫుల్ క్షేత్రమైనటువంటి దత్తాత్రేయుల వారి మందిరానికి సంబంధించి పౌర్ణమి సందర్భంగా జాతర జరుగుతూ ఉంటుంది. ఈ జాతరకు కరీంనగర్ జిల్లాతో పాటు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ఇది నాకు తెలిసి ఈ ప్రాంతంలో ఈ దత్తాత్రేయుల వారి ఇటువంటి టెంపుల్కి వెళ్ళలేదు. దాదాపు 500 సంవత్సరాల చరిత్ర క్షేత్రం ఇది. చాలా పవర్ఫుల్ క్షేత్రం. కోరిన కోరికలు తీర్చని విశ్వాసం నమ్మకం భక్తులు పడుతుంది ఇక్కడ. మరి గత సంవత్సరం నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు స్వామివారి దర్శనం కోసం జాతర సందర్భంగా రావడం జరిగింది. ఇక్కడ భక్తులు పడుతున్న ఇబ్బందులు, వాటర్ ఫ్లో బాగుంటుంది, వాటర్ నుంచి వాటర్ వల్ల పోవడానికి భక్తులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ఇబ్బందులు నిమూడబడ్డాయి. కాబట్టి భక్తుల ఇబ్బందులను ప్లస్ గ్రామంలోని భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకుల కార్యకర్తల యొక్క విజ్ఞప్తి మేరకు, ప్రజల విజ్ఞప్తి మేరకు ఇక్కడ బోటింగ్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళు తీసుకోవడం జరిగింది. వెంటనే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోని ఎంపీ నిధుల నుంచి రోజు ఒక బోట్ను ఈ గ్రామానికి ప్లస్ దేవస్థానానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి దానికి సంబంధించి 10 lakhs రూపీస్ కూడా మనం శాంక్షన్ చేయడం జరిగింది. దాని దృష్టిలో ఉంచుకునే ఈరోజు ఆ బోటును ప్రారంభించడానికి రావడం జరిగింది. తప్పకుండా మినిమం ఛార్జెస్ తోని బోటు మెయింటెనెన్స్ కోసం మినిమం ఛార్జ్ ఏదో బోటు పెట్టమని చెప్పి దీన్ని కమర్షియల్ గా వాడి ప్రజల నుంచి వసూలు చేసే ప్రయత్నం కాకుండా మినిమం ఛార్జెస్ పెట్టి బోట్ మెయింటెనెన్స్ కోసం మాత్రం వసూలు చేసి డబ్బులు తీసుకుని మిగతా ఉచితంగా అంటే ప్రతి ఒక్కరికి ఆడ స్వామివారిని దర్శించుకోవాలని ఆలోచన చాలా మందికి ఉన్నది. కానీ పోలేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితులు అందరికీ స్వామివారి దర్శనం ఉండాలని చెప్పి స్వామివారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ఆలోచనతో ఈ బోటింగ్ సౌకర్యం కల్పించడం జరిగింది. తప్పకుండా దేవాలయ అభివృద్ధి కూడా నా వంతు తప్పకుండా సహకరిస్తుంది. ఇవాళ సమాజం కోసం వదిలిపెట్టారు కాబట్టి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉంది. ఒక ఫైనల్ గా రైతుల గురించి ఏం చెప్తారంటే కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కొబ్బరికాయలు కొట్టినారు, రిబ్బన్లు కట్ చేసినారు. దాదాపు 15 రోజులే. మీరు రాగా చూసిన మొత్తం వడ్లన్నీ రోడ్డు మీద వేసి స్థలాలు లేక వడ్లన్నీ రోడ్డు వేసారు. తప్పిపోయి అన్న ఇబ్బంది అయిందనుకో రైతుల పరిస్థితి ఏంది. వాళ్ళ రైతులు ఒక టెన్షన్ వాతావరణంతో జీవితాన్ని కొనసాగించే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము బోనస్ ఇస్తాని ఇవ్వకపోయా, రైతు భరోసా ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, కథం ఈసారి ఇవ్వకనేపాయ. రుణమాఫీ చేస్తా అని చెప్పి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి సర్వే అన్నారు. సర్వే రిపోర్ట్ ఎడిపోయింది. ఇప్పుడు సేమ్ కులగణానికి అదే జరుగుతున్నది. కులగణానికి అదే. కులాలు మారుతాయి ఎవరైనా చెప్పే, కులాలు మారుతాయి ఎవరైనా. ఇవాళ కేసీఆర్ అనే వ్యక్తి సమగ్ర సర్వే చేశాడు. ఇవి అమెరికాలో ఉన్నోళ్ళు, లండన్ ఉన్నోళ్ళు, పాకిస్తాన్ లో, బంగ్లాదేశ్ లో ఉన్నోళ్ళు, ఇక్కడ ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా అర్ధరాత్రి 100 స్పీడ్ 150 స్పీడ్ లో ఉడకొచ్చి ఇళ్లకు. మీరు సమగ్ర సర్వేలో పాల్గొనకుంటే మీకు ఇల్లుండయి, మీ ఆస్తిపాస్తులు ఉండయి, మీలో గొర్రెలున్నా బర్రెలున్నా మీకు ఏం ఉండయని చెప్పి అప్పుడు బాగా బెదిరిస్తే అందరూ వచ్చేసాడు. ఏమైంది సమగ్ర సర్వే? ఆ రిపోర్ట్ ఏమైంది? ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో సమగ్ర సర్వే చేసాడు. ఆయన దగ్గర రిపోర్ట్ ఉన్నది. ఆ రిపోర్ట్ ఏమైంది? మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రిపోర్ట్ ఎందుకు తీసుకుంటలేదు? కేసీఆర్ అంటేనే ఆ రిపోర్ట్ ఇయ్యడనుకో, దానికి చేసిన ఖర్చు మొత్తం సమగ్ర సర్వేకు కేసీఆర్ ప్రభుత్వం చేసే ఖర్చు మొత్తం కేసీఆర్ నుంచి రికవరీ చేయాలి. పోయి ఫామ్ హౌస్ అట్టేని ఫ్రీ ఉన్నాడు, ఆరాంసే దొరుకుతాడు. ఎనీ టైం ఎప్పుడన్నా దొరుకుతాడు. అక్కడ పోయి వసూలు చేయని పైసలు సమగ్ర సర్వే తాత దగ్గర ఏ దగ్గర ఎవరి కోసం చేశారు? ప్రజల కోసమే అన్నారు. సర్వే చేశారు. సర్వే రిపోర్ట్ ఇంట్లో సంక్రాంతి ఇంట్లో పట్టుకోండి, ఇంట్లో పడడానికి ఏంది అది. కాబట్టి ఆ రిపోర్ట్ ఉన్నప్పుడు మళ్ళీ కులకరణది కాదు. టైం పాస్ పాలిటిక్స్ అన్ని కూడా. కాబట్టి బీసీ కానీ ఇవన్నీ కూడా సమగ్ర సర్వే దానిలో పూర్తి నివేదిక ఉంది అన్నప్పుడు ఆ రిపోర్ట్ తీసుకోండి. కేసీఆర్ అనే వ్యక్తి ఆ రిపోర్టు ఇచ్చే అవకాశం లేదు. ఒకవేళ లేదు అనుకుంటే కేసీఆర్ కుటుంబం నుంచి, కేసీఆర్ నుంచి ఆ ఖర్చు పెట్టినటువంటి అమౌంట్ మొత్తం రికవర్ చేయాలి. ఓకే, అంటే ఫైనల్ గా ఇప్పుడు కేటీఆర్ సైతం ఒకటైతే చెప్తున్నారు, రాజకీయాలు అంటే అసహనం కలుగుతున్నట్టు ఒకవైపు పాదయాత్ర చేస్తా అంటున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని చూస్తేనే రాజకీయాలు అసహనం పడుతుంది. కేసీఆర్ కొడుకుని చూస్తే ఇంకా అసహ్యం ఉంటుంది. వాస్తవం మాట తప్పే ఉన్నది. ఆయన మనసున్నది, ఆయన గురించి ప్రజలు అనుకునేది మాట్లాడాడు. పాదయాత్ర చేయమని చెప్పు.